హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ఒక హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్లీ కరెక్ట్గా యూస్ చేస్తే ఏ వెజిటేబుల్ పార్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చు. బీరకాయ తొక్కుని ఇలా పచ్చడి చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ కింద గ్రీన్ కలర్ది ఉంటుంది కదా, దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఉల్లిపాయ స్కిన్ కొంచెం రోస్ట్ చేసి వేరే ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి మీ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ నల్లగా ఉంటుంది. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకుని ధనియాలు, జీలకర్ర, నువ్వులు లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ కడిగిన బీరకాయ తొక్కు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గాక కొంచెం చల్లార్చుకొని అన్నీ మిక్సీ వేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. టొమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, అస్సలు వాటర్ వేయకూడదు. నేను వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు. చూడండి, ఇలా గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత దీంట్లో తాలింపు వేసుకుంటే అంతే, మీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా, నాకైతే నోరూరిపోతుంది. నేను వెళ్ళి అన్నం కలుపుకొని తెచ్చేసుకుంటాను. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను.